హాయ్ గుర్రళ్ళు, మేము మీ ఇల్లమ్మ జంబు. మేమైతే లేటెస్ట్గా కోణార్క్ సూర్య దేవాలయానికి, గిరిజాదేవి శక్తిపీఠానికి అయితే వెళ్ళామండి. ఈ రెండు దేవాలయాల గురించి మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను, చూసేయండి. కోణార్క్ సూర్య దేవాలయం భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు ఆయువు పట్టు. రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ గురించి. సూర్య దేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది. కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణలలో ఒకటి. శిల్పకళ అద్భుతమైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగిన సూర్య భగవానుని రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయం గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోణార్క్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. కోణ అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఇది చంద్రభాగ నదీ ఒడ్డున నిర్మితమైంది. ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు. క్రీస్తు శకం 1250లో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ముస్లిం ఆక్రమణదారులను ఓడించిన తరువాత నరసింహదేవుడు కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 15వ శతాబ్దంలో ఆక్రమణదారులను ఈ ఆలయాన్ని దోచుకున్నారని పూజారులు సూర్య భగవానుడి విగ్రహాన్ని భద్రపరిచారు. ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. బ్రిటిష్ పాలనలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక కోణార్క్ కొత్త రూపం సంతరించుకుంది. ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. హిందూ క్యాలెండర్లో శుక్లపక్షం, కృష్ణపక్షం ఉన్నందున మిగిలిన 12 కూడా వాటినే సూచిస్తాయి. సూర్య భగవానుడి విగ్రహం పూరీ జగన్నాథ్ ఆలయంలో భద్రంగా ఉంది. ఇక్కడితో మన కోణార్క్ సూర్య దేవాలయం గురించి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం గిరిజాదేవి శక్తిపీఠం గురించి అయితే తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠంగా చెప్పుకునేది శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం. ఓడ్యానామందు వెలిసిన శక్తిపీఠం గిరిజాదేవి. ఓడ్యానాం అంటే ఈనాటి ఒరిస్సా అని అర్థం. ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కి సుమారు 113 కిలోమీటర్ల దూరంలో వైతరణి నదీ తీరంలో జాజ్పూర్లో ఒక చివరి భాగంలో శ్రీ గిరిజాదేవి శక్తిపీఠ క్షేత్రం ఉంది.
ఇక్కడి ప్రజలు అమ్మవారిని బిరిజాదేవి, గిరిజాదేవి, విరజాదేవి అని పిలుస్తుంటారు. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిన స్థలంగా చెప్తుంటారు. గాయాసురుని శిరస్సు ఈ క్షేత్రంలో నాభి, పిఠాపురంలో పాదాలున్నాయని పురాణం చెబుతోంది. ఈ క్షేత్రాన్ని నాభిగయ అంటారు. ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది. రథయాత్రకు భక్తులు అత్యధికంగా ఇక్కడకు తరలివస్తారు. దుర్గాష్టమి రోజున మాత్రమే అమ్మవారు బిరిజాదేవి మూల రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలోని విగ్రహం ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని ద్విభుజామూర్తిగా ఈ విగ్రహం కనిపిస్తుంది. వైతరణి నదీ తీరంలో ఈ క్షేత్రం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో శ్రద్ధ కర్మల కోసం కూడా ప్రసిద్ధి చెందినది. స్వర్గప్రాప్తిని కలుగజేస్తుందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఇక్కడ ప్రజలు ప్రార్థిస్తుంటారు. ఇక్కడితో గిరిజాదేవి శక్తిపీఠం గురించి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లంబుజంబు.